ట్రైలర్ చూసిన తర్వాత మనకి స్టోరీపై ఓ క్లారిటీ వస్తుంది. ప్రెజెంట్ బాంబేలో మళ్ళీ మాఫియా ఊపిరి పోసుకోవడం, దాన్ని అంతం చేయాలంటే ఒకప్పటి బాంబే అండర్ వరల్డ్ ని శాసించిన ఓజస్ గంభీర రంగంలోకి దిగడం, అతని గతం, పాస్ట్ అండ్ ప్రెజెంట్ లైఫ్ ఇలా డీటెయిల్ గా కాకపోయినా మినిమం మూవీ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు గెస్ చేయగలిగేలా ఉంటుంది ట్రైలర్. ఇక మన వర్షన్ స్టోరీ అనాలిసిస్ లోకి వెళ్దాం. జస్ట్ ఇది క్యాజువల్ అనాలిసిస్ మాత్రమే. రిలీజ్ అయ్యాక స్టోరీ వేరేలా ఉంటే మాత్రం కామెంట్స్ లో నన్ను వేసుకోకండి. ఏ విషయాన్ని ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఎదవలో ఛానల్ మార్చేస్తారు. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఛానల్? అలా స్టోరీలోకి వెళ్తే ఒకప్పటి బాంబేలో ఓమి అండ్ వాళ్ళ నాన్న చేసే అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా బాంబే అండర్ వరల్డ్ ని శాసిస్తూ ఉంటారు. కానీ ఒక చిన్న గొడవలో బాంబే పోలీస్ ఆఫీసర్ ని నడి రోడ్డుపై అతి కిరాతకంగా చంపేస్తాడు ఓమి ఫాదర్. ఆ చనిపోయిన పోలీస్ ఆఫీసర్ కొడుకే ఓజోస్ గంభీరా. మరి ఓజీ సైలెంట్ గా ఎందుకుంటాడు? తన క్లాస్మేట్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన రాయ్ తో కలిసి రివెంజ్ తీసుకోవడం మొదలు పెడతాడు. రాయ్ అంటే సిద్ధార్థనందన్ సాహో ఫాదర్. ఈ స్టోరీ మొత్తం సాహో చిన్నప్పుడు, అంటే సాహో మూవీకి ప్రీక్వెల్ అనమాట. అలా వాళ్ళిద్దరు కలిసి ఓమి గ్యాంగ్ లోని ఒక్కొక్కరిని వెంటపడి చంపుతారు. ఓజీ అండ్ రాయ్ ఫోర్స్ ని తట్టుకోలేక ఓమి అండ్ వాళ్ళ నాన్న అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోతారు. అదే టైంలో గంభీర కణ్మణితో ప్రేమలో పడడం, పెళ్లి అయ్యాక ఒక సాయంత్రం సరదాగా బయటికి వెళ్తున్న వారిపై సడన్ గా అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ లో గంభీర అండ్ కణ్మణి తీవ్రంగా గాయపడి భార్య మాటతో దూరంగా గోవా వెళ్లి బ్రతుకుతూ ఉంటారు. ఓజీ చనిపోయాడని అంతా అనుకుంటారు, అతని ఫ్రెండ్ రాయ్ కూడా. కానీ రాయ్ ఒంటరిగా ఓమి అండ్ వాళ్ళ ఫాదర్ పై అటాక్ చేసి అందరినీ చంపుతాడు. కానీ ఆ అటాక్ లో ఓమి ఫాదర్ చచ్చి ఓమి బ్రతికి బయటపడతాడు. ఫ్రెండ్ లేని బాంబేలో ఉండడం ఇష్టం లేక అండ్ బిజినెస్ ఎక్స్పెండ్ చేయడం కోసం వాజీ సిటీకి వెళ్లిపోతాడు రాయ్. కొన్నాళ్లు బాంబే ప్రశాంతంగా మారుతుంది. రాయ్ లేడు. ఓజీ చనిపోయాడు అనుకొని మళ్ళీ బాంబేలో ఇల్లీగల్ బిజినెస్ మొదలు పెడతాడు ఓమి. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. అదే టైంలో అక్కడున్న మినిస్టర్ సత్యదాదా ఓమి మీద స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫుల్ పవర్స్ ఇస్తాడు. సత్యదాదా పెద్ద తలనొప్పిగా మారడంతో టోటల్ ఫ్యామిలీనే లేపాయాలని డిసైడ్ అవుతాడు ఓమి. సత్యదాదా వైపు తిరిగాయి. కానీ ఆ అటాక్ లో సత్యదాదా చనిపోతాడు. అతని కూతురు తన బిడ్డతో కలిసి పరుగులు తీస్తుంది. అప్పుడు సత్యదాదా ఫ్రెండ్ అయిన శుభలేఖ సుధాకర్ ఓమిని ఆపాలంటే ఒక్కడి వల్లే సాధ్యం. వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. అతనెవరో కాదు, నీ చెల్లెలి భర్త అని అసలు ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. 500 మంది శ్రేయారెడ్డిని చుట్టుముట్టుతారు. తనని సేవ్ చేయడానికి ఓజీ మళ్ళీ బాంబేలో అడుగు పెడతాడు. బాంబే వస్తున్నా. ఆ తర్వాత ఓమి ఎలా చనిపోయాడు అనేదే ఓజీ స్టోరీ లైన్. దాని తర్వాత మేబీ ఇది పార్ట్ 2. ఓమి కొడుకు ఓజీని చంపడం అండ్ చాలా రోజుల తర్వాత ముంబైకి వచ్చిన రాయ్ ని కూడా చంపుతాడు ఓమి కొడుకు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని సాహో చంపడం, ఇది సీక్వెల్. బట్ ఓజీ అనేది ప్రీక్వెల్, అంటే సాహోకి ముందు పార్ట్. ఈ 2 మూవీస్ ని బేస్ చేసుకుని ఫ్యూచర్ లో ఫైనల్ పార్ట్ ని కూడా చూడొచ్చు. స్టోరీ కొంచెం రొటీన్ గా ఉన్నా ఎక్కడికొక్కడ హీరో ఎలివేషన్స్ తో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడని టాక్. పక్కా 500 crores బొమ్మ అని నా ఫీలింగ్. మరి మీకెలా అనిపించింది? నేను గెస్ చేసిన ఈ స్టోరీ తప్పులుంటే క్షమించండి, అసలు అర్థమే లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాంబే వస్తున్నా. తలలు జాగ్రత్త.